ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 4వ తేదీ అనగా మంగళవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మాఘమాసము శిశిర ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి సప్తమి ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:37 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:31 వరకు. తదుపరి తేదీ శుక్లపక్షం అష్టమి ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:31 నుండి ఫిబ్రవరి 5వ తేదీ అనగా బుధవారం నాడు అర్ధరాత్రి 12:35 వరకు. నక్షత్రం అశ్విని ఫిబ్రవరి 3వ తేదీ అనగా సోమవారం నాడు రాత్రి 11:16 నుండి ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:49 వరకు. తదుపరి నక్షత్రం భరణి ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 9:49 నుండి ఫిబ్రవరి 5వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 8:33 వరకు. కరణం గరజి ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4:37 నుండి అదే రోజు మధ్యాహ్నం 3:33 వరకు. పణజి ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 3:33 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:31 వరకు. భద్ర ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:31 నుండి ఫిబ్రవరి 5వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:32 వరకు. వారము మంగళవారము. ఈ రోజు పండుగ రథసప్తమి. సూర్యోదయము ఉదయం 6:51 సూర్యాస్తమయము సాయంత్రం 6:09. చంద్రోదయము ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 10:51 చంద్రాస్తమయము ఫిబ్రవరి 4వ తేదీ అనగా మంగళవారం నాడు రాత్రి 11:59. రాహుకాలం మధ్యాహ్నం 3:19 నుండి 4:44 వరకు. యమగండ కాలం ఉదయం 9:40 నుండి 11:05 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 12:30 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:51 వరకు. తదుపరి రాత్రి 11:13 నుండి అర్ధరాత్రి 12:04 వరకు. వర్జ్యము సాయంత్రం 6:03 నుండి 7:33 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:02 నుండి సాయంత్రం 4:33 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి 6:02 వరకు. సూర్యరాశి మకర రాశి. జన్మరాశి చంద్రుడు మేషరాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాళ్ళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు అవివాహితులైనటువంటి వృషభ రాశి వారికి వివాహాలు నిశ్చయమవుతాయి. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నవారు ఈ రోజు వారికి తమ ప్రేమను తెలియజేస్తారు. మీరు చేసే ప్రయత్నాలకు మీరు మంచి ఫలితాలను ఈ రోజు పొందుతారు. మీ ప్రణాళికలపై పనిచేసేటందుకు ఇది మంచి సమయం. మానసిక ప్రశాంతత కోసం ఏకాంతంగా గడపండి. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం వలన మానసిక మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు. ఏదైనా సమస్య ఉన్నా కూడా అది పరిష్కరించబడుతుంది. దగ్గర బంధువుతో జరుగుతున్న వివాదాస్పద విషయం ఏదైనా ఉంటే అది ఈ రోజు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు ప్రశాంతంగా ఉండేటందుకై ప్రయత్నించండి. మీ కుటుంబంలోకి గాని మీ వ్యక్తిగత జీవితంలోకి గాని బయట వ్యక్తుల జోక్యాన్ని అనుమతించకండి. మీ మనసులో ఈ రోజు వచ్చే కొన్ని కొత్త ఆలోచనల వలన మీరు సంతోషంగా ఉంటారు. వృషభ రాశి వారి జీవితంలో అపారమైన సదవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా ఒక చోట ఫెయిల్యూర్ లాంటిది ఎదురైతే నిరాశ చెందవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఎక్కడైనా నిలిచిపోయిన డబ్బును కూడా మీరు తిరిగి పొందే అవకాశాలైతే కనపడుతున్నాయి. ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తుంది. మీ కెరియర్ కు సంబంధించిన ఏ పని గురించి అయినా మీరు సిగ్గుపడకండి. కార్యాలయంలో పనిచేసే వ్యక్తులు ఈ రోజు తమ తోటి వారితో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. కార్యాలయంలో ఈ రోజు చాలా బిజీగా కూడా ఉండవలసి వస్తుంది. మీ నైపుణ్యాలను పెంచుకునేటందుకై మీరు ప్రయత్నించాలి. పెండింగ్ లో ఉన్న కొన్ని పాత పనులు పూర్తవుతాయి. మీ లక్ష్యాల కోసం మీరు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. పని భారం కూడా పెరుగుతుంది. అదేవిధంగా భాగస్వామ్యంపై చర్చలు కూడా జరుగుతాయి. ఉద్యోగస్తులు ఈ రోజు కొన్ని అడ్డంకులను తమ లక్ష్యాలను సాధించే విషయంగా ఎదుర్కొంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులకు తమ కార్యాలయంలో పని త్వరలో పూర్తవుతుంది. మీరు పనిచేసే చోటున ప్రాజెక్టులలో తలెత్తే సమస్యలను పరిష్కరించిన వెంటనే
కార్యాలయంలో మీ గురించిన చర్చ ప్రారంభమవుతుంది. ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. చేసే ప్రయత్నాలకు మీరు మంచి ఫలితాలను పొందుతారు. లక్ష్యాలను సాధించడంలో ఉద్యోగస్తులు కొన్ని అడ్డంకులను ఎదుర్కొన్నా చివరికి విజయం సాధిస్తారు. ఈ రోజు ఏదైనా సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో తప్పకుండా విజయాలు సాధిస్తారు. రాజకీయ స్థాయిలో మీ పార్టీ మరియు పని పట్ల మీ విధేయతను చూసి మీకు పెద్ద పదవి ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారంలో ఏదైనా ప్రాజెక్టును సాధించేటందుకై చేసే ప్రయత్నంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో లాభాలను పెంచుకునేటందుకై ప్రయత్నించండి. ప్రయత్నిస్తే తప్పకుండా వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఏదైనా మతపరమైన ప్రయాణం కూడా ఈ రోజు చేయవచ్చు. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి అయితే బలంగానే ఉంటుంది. వివాదాల పరిష్కారంలో విజయం ఉంటుంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఏదైనా ఒక పాత పని ఈ రోజు పూర్తవుతుంది. కొంతమంది వృషభ రాశి వారు ఈ రోజు తమ ఇంటిని పునరుద్ధరించేటందుకై కూడా మంచి మొత్తాన్ని ఖర్చు చేస్తారు. ఎవరికైనా మీరు రుణం ఇచ్చినట్లయితే గనుక దాన్ని ఈ రోజు తిరిగి పొందవచ్చు. మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పెద్దవారు మీకు సంబంధించిన ఏదైనా పనికి సంబంధించి సలహా ఇస్తే దానిని తప్పకుండా ఈ రాశివారు ఈ రోజు కలిసి కూర్చుని కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ విషయాలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నైపుణ్యాలను పెంచుకునేటందుకై ప్రయత్నించాలి. ఆహ్లాదకరమైన ఫలితాలు వస్తాయి. మానసికమైన ప్రశాంతత కావాలి అనుకునేవారు కొంతసేపు ఏకాంతంగా గడపండి. ఈ రోజు ఈ రాశి వారు కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఈ రోజు చిన్న చిన్న శారీరక నొప్పులతో బాధపడతారు. కొన్ని హెచ్చుతగ్గులైతే ఆరోగ్యపరంగా ఉంటాయి. సంబంధాలను చక్కగా నిర్వహించడం వలన మీరు అందరికీ ఇష్టమైన వారుగా ఉంటారు. మీ ప్రణాళికలపై మీరు పనిచేసేటందుకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. మీరు చేసే ప్రయత్నాల మీదన మీకొచ్చే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేమ జీవితంలో ఉన్నవారు కూడా ఈ రోజు సంతోషంగా ఉంటారు. వీలైతే ఈ రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించేటందుకై ప్రయత్నించండి. మంగళవారానికి గ్రహాధిపతి కుజుడు మరియు కేతువు. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించాలి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విఘ్నేశ్వరుడు మరియు సర్పదేవతలు అనగా నాగదేవతలు. కేతువు అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను యమగండ కాలంలో దర్శించాల్సి ఉంటుంది. అదేవిధంగా గణపతి స్తోత్రాలను పఠించాలి. మంగళవారం నాడు లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలం. కొత్త పనులకు, ప్రయాణాలకు అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తగా ఉండాలి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. గ్రహబలం కొరకు మంగళవారం నాడు ఎరుపు రంగు, మెరూన్ రంగు మరియు గోధుమ రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. మంగళవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే అకారణంగా గొడవలు పెరగడమే కాకుండా అనుకోని అపాయాలు కూడా తలెత్తవచ్చు. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.